పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దైవజనుడైనటువంటి పౌలు కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, దేవునికి ప్రియులుగా నడుచుకొనుచున్నటువంటి వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థన చేయుచున్న వారికి, యేసుక్రీస్తు ద్వారా కృప, కనికరం, సమాధానం పొందుకొని శుభములు అందుకొని అత్యంత ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా దైవ దృష్టికి అనుకూలంగా నడిపించబడుతున్న వారికి పత్రిక ద్వారా ఒక పరమార్థాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు నిర్ణయించబడి సంఘ సహవాసంలో చేర్చబడి ప్రార్థనా పూర్వకంగా నడిపించబడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి మన జీవితాలలో దేవుడు చేస్తున్న కార్యాలు ఏంటి? దేవుని వలన మనకు దయచేయబడిన ఆత్మ సంబంధులైనటువంటి మనకు, పరిశుద్ధపరచబడిన మనకు, దేవుని ప్రియులైన మనకు, ప్రతి స్థలములో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్న మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి మనలో ఒక్కొక్కరము లౌకికమైన ఆత్మను కాదు, దేవుని ఆత్మనే మనం పొంది ఉన్నాము. దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము, దేవుని ఆత్మ చేత మనం నింపబడ్డాము అని ఒక చక్కని మాట మనం గమనిస్తాం. పరిశుద్ధ జీవితంలో నడిపించబడుతున్న దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, రక్షణ పొందిన మీరు యేసుక్రీస్తు రుధిర ధారలతో కడగబడిన మీరు దేవుని ఆత్మను పొందారా? లౌకికమైనటువంటి ఆత్మను పొందారా? బలమైన ఆత్మతో నింపబడి నడిపించబడుతున్నారా? భ్రమపరిచే, బలహీనపరిచే ఆత్మను పొంది నడిపించబడుతున్నారా? పరిశుద్ధాత్మ పొందారా? అపవిత్రాత్మ చేత నడిపించబడుతూ ఉన్నారా? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ చేత అభిషేకించబడ్డారా? దెయ్యపు ఆత్మల చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నారా? సత్యస్వరూపి అయిన ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నారా? సాతాను ఆత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నారా? మీరు అసలు అభిషేకం పొందారా? దేవుని సొత్తుగా మార్చబడ్డారా? దేవుని ఆత్మకు అప్పగించుకొని ఆత్మలో పరవశించి పరలోక దర్శనం పొంది ఆయన మార్గాల్లో సాగుతున్నారా? లేదండి, మారు మనసు పొందామనే భ్రమలో బ్రతుకుతున్నాం, ఇంకా యేసయ్య రక్తంతో కడగబడలేదు, బాప్తిసం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఏదో లౌకికమైన ఆత్మ చేత, లోక సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతూ ఉన్నాము. అలవాటుగా, ఆచారంగా పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చి ప్రభువును స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం,
వాక్యం వింటున్నాం, కానుకలు సమర్పిస్తున్నాం, నలుగురితో కలిసి ఏదో నడిపించబడుతున్నాం, కానీ దేవుని ఆత్మను గూర్చిన సరి అయిన అవగాహన మాకు లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడి సంఘ సహవాసములో చేర్చబడి ఆత్మచేత అభిషేకించబడి ఆత్మానుసారంగా నడిపించబడుతున్న దైవ జనమ, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనం తెలుసుకోవటానికి మనం తప్పకుండా దేవుని ఆత్మను పొందాలి, ఆ ఆత్మతో నింపబడాలి, ఆ ఆత్మ చేత సరి అయిన మార్గాలలో సమభూమి గల ప్రదేశములో దైవ చిత్తానుసారంగా ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భం చెప్తాను జాగ్రత్తగానండి. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన మేలు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాదు అని వ్రాయబడి ఉన్నది. అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ చేత బయలుపరిచాడు. మనిషిలోని సంగతులు మనిషి యొక్క ఆత్మకు ఎలాగైతే తెలుసో, ఒక మనిషి సంగతులు ఆ మనిషిలో ఉన్న ఆత్మకు మాత్రమే ఎలాగూ తెలుసో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆత్మకు మాత్రమే తెలుసు. దేవుని ఆత్మ మనకు వాటన్నిటినీ బయలుపరుస్తున్నాడు. దేవుని మర్మములను కూడా ఆయన పరిశోధించి మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనకు దయచేయబడిన వాటిని, పరిశుద్ధులకు దయచేయబడిన వాటిని, ఆత్మ సంబంధులకు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నింపుదల ఉండాలి, దేవుని ఆత్మ అభిషేకం పొందాలి. మారు మనసు పొందితే సరిపోదు, బాప్తిస్మం పొందితే సరిపోదు, సహవాసంలో ఉంటే సరిపోదు, నమ్మకస్తులుగా నడిపించబడితే సరిపోదు, అభిషేకం అవసరం. అభిషేకం లేకపోతే దేవుడు దయచేసే దైవ దీవెనలు, దేవుని వరాలు, దేవుని మర్మాలు, దేవుని చిత్తం, న్యాయం మనము గ్రహించడం తెలియదు. కాబట్టి మర్మములను మనం పరిశోధించి తెలుసుకోవాలన్నా, సర్వసత్యములోనికి నడిపించబడాలన్నా, దేవుడు దయచేసిన వాటిని సంపూర్ణంగా తెలుసుకొని సంతోషించి సమాధానంతో సాగిపోవాలన్నా దేవుని ఆత్మను పొందాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మలో ఆనందించాలి, ఆత్మపూర్ణులై అన్య భాషలతో మాట్లాడాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని దైవజనుడు పౌలు చెప్తున్నాడు. ఆత్మ పొందిన వాళ్ళకట దేవుడు ఏమేమి దయచేస్తాడో, దేవుని వలన దయచేయబడే దైవ దీవెనలు వారు గ్రహిస్తారు, వారు తెలుసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు నీకేమి సిద్ధపరిచాడో నువ్వు తెలుసుకున్నావా? నీవు గ్రహించావా? నీకు సిద్ధపరిచిన వాటిని అనుభవించాలి, పొందాలి, స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలి అన్న ఆలోచనలు ఎప్పుడైనా మీకు కలుగుతున్నాయా లేదా? ఈ పూట ఆత్మపూర్ణులైన దేవుని పిల్లలకు, పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన దేవుని ప్రియులకు, ప్రార్థనాపరులైన పరిశుద్ధులకు దేవుని వలన దయచేయబడే
దైవ దీవెనలు కొన్ని బైబిల్లో చాలా రాయబడ్డాయి. నేను కొన్ని మాటలు క్లుప్తంగా బహు వివరంగా చెప్తాను. ఖచ్చితంగా ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలకు దేవుని వలన ఈ దీవెనలన్నీ దయచేయబడునుగాక. అందరు విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మొదటి మాట, ఆదికాండం 14వ అధ్యాయము 19-20 వచ్చిన భాగాలు చదువుతున్నారు, గమనించండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. శత్రు రాజులను జయించి శత్రు రాజుల వశములో నుంచి సొదొమ గొమొర్రా ప్రజలను, లోతు కుటుంబాన్ని, లోతు కలిగిన సొత్తును స్వాస్థ్యమును విడిపించి తీసుకొచ్చినటువంటి అబ్రహాం జీవితంలో విజయోత్సవాలతో ఊరేగించబడుతూ విజయానందముతో తిరిగి వస్తున్నటువంటి అబ్రహాముకి షాలేము రాజు అనగా సమాధానపు రాజు, నీతికి రాజు అయినటువంటి మెల్కీషెదెకు అని పిలువబడుతున్నటువంటి ఒక ఘనుడు ఎదురయ్యి అబ్రామును చూచి అబ్రాముతో ఈ విధంగా చెప్తున్నాడు. అబ్రాం, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు సృష్టికర్త అయిన దేవుని వలన, సర్వోన్నతుడైన దేవుని వలన, ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుని వలన, సర్వాధికారి అయిన దేవుని వలన నీవు ఆశీర్వదించబడతావు. ఆ సర్వోన్నతుడు, ఆ సృష్టికర్త ఏం చేయబోతున్నాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగించి శత్రు మూకల మీద నీకు అత్యధికమైన విజయాన్ని ప్రసాదిస్తాడు. శత్రువులను నీ పాదపీఠముగా మారుస్తాడు. నీ నలుదిక్కుల నెమ్మదిని దయచేస్తాడు. నిన్ను ఆశీర్వదించి నీ శత్రువులను నీ వశము చేసి నీకు నెమ్మదినిచ్చిన దేవుడు సర్వోన్నతుడు, సృష్టికర్త. ఆయన నిరంతరం స్తుతించబడే దేవుడు. ఆయన నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామం, కీర్తించదగిన నామం, ఘనపరచదగిన నామం, మహిమ కలిగిన నామం అని ఈ షాలేము రాజు అబ్రామును దీవించినట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. మొదట దేవుని వలన పరిశుద్ధులకు, ఆత్మ పొందిన వారికి దయచేయబడే ఘనమైనటువంటి కార్యం ఏంటంటే, ఒకటి, దేవుని వలన మీలో ఒక్కొక్కరు ఆశీర్వదించబడి విజయోత్సవాలతో, నెమ్మదితో, సమాధానంతో, సమృద్ధి అయిన దీవెనలతో నింపబడి నడిపించబడుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంతవరకు మీ జీవితంలో సృష్టికర్తను నమ్మారు, సర్వోన్నతుడైన దేవుణ్ణి
ఆశ్రయించారు, అనుసరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కానీ ఆ దేవుని వలన ఏ ఆశీర్వాదం కలగలేదా? ఏ దీవెన పొందలేదా? ఆ దేవుని ద్వారా ఏ జయము కలగలేదా? బైబిల్ అంటుంది, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని బైబిల్ చెప్తుంది. యేసయ్య మూలముగా, సృష్టికర్త మూలముగా మనలో ఒక్కొక్కరికి వీటన్నిటిలో అత్యధికమైన విజయం అనుగ్రహించబడుతుంది అని లేఖనం చెప్తుంది. మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా, బహు విస్తారంగా పొందాలన్న కోరిక, ఆశ, ఆలోచన మీలో చాలామంది కలిగి ఉంటారు. మీరు ఆశించిన రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారా? అంచనాలను మించిన ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకోగలుగుతున్నారా? ఆశీర్వాదములో నిలిచి ఆశీర్వాదాలను అనుభవించి అన్ని తరాలలో దీవెనకరంగా నడిపించబడుతున్నారా? లేక ఏంటోనండి, ఆశీర్వాదానికి బదులుగా శాపం, మేలుకు బదులుగా కీడు, ఉపకారానికి బదులుగా అపకారం కలుగుతుందండి. నేను ఆశించినవి ఏవి జరగట్లేదండి. ఆశీర్వాదాలు ఆమడ దూరంలో నిలిచి ఉంటని అందుకోవటానికి అర్రులు చాచి ఉర్రోతులూగుతున్నాను, నేను వెళ్ళే సమయానికి మాయమైపోతాను అని ఆవేదన చెందేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పూట దేవుని వలన మీకు దయచేయబడి దైవ దీవెనల్లో మొట్టమొదటి దైవ కార్యం ఏంటంటే, దేవుని వలన మనలో ఒక్కొక్కరము సమృద్ధిగా ఆశీర్వదింపబడుదముగాక. దేవుడు మీరు పాదం పెట్టిన చోటంతటిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మీ చేతి పనిని ఆశీర్వదించాలని, మీ ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించాలని, మీ గర్భఫలాన్ని ఆశీర్వదించాలని, మీరు చేయు కార్యములన్నింటినీ ఆశీర్వదించాలని, మీ జీవితంలో మీరు చూస్తూ ఉండగా మీ కన్నుల ఎదుట మీ పిల్లలు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఆలోచన. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనలను దీవించే దేవుడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడు, సంపూర్ణంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉచ్చరించే ప్రతి స్థలంలో దిగివచ్చి తన భక్తులను చేతులెత్తి చేతులుంచి కౌగిలించుకొని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ ఫలించాలని, అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని కాంక్షిస్తున్నటువంటి కరుణ సంపన్నుడైనటువంటి దేవుడు. అలనాడు అబ్రామును జ్ఞాపకం చేసుకుని జయముతో తిరిగి వస్తున్నప్పుడు, సంతోషంతో తిరిగి వస్తున్నప్పుడు కలుసుకొని షాలేమరాజు చెప్పిన మాట, సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును, అబ్రాము ఆశీర్వదించబడును అని చెప్పాడు. ఈరోజు కూడా మనం ఆరాధించే దేవుని గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శూరుడు, మహాదేవుడు, సర్వ శరీరాలకు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఆశ్రయించిన భక్తులను ఆశీర్వదించడం కాదు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు, సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ప్రతి విధమైన శాపాన్ని రద్దు చేసి కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు.
తిష్ట వేసుకొని వేధించి వెంటాడి పీడిస్తున్నటువంటి సమస్యల సంఖ్యలను తెంచి అద్భుతమైన విడుదల విజయం అనుగ్రహించి అన్ని వైపులా నెమ్మదిని దయచేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి, మనం జయం పొందాలి, మనం నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా సమృద్ధి అనే దీవెనలతో సాగిపోదముగాక. ఈ షాలేము రాజు చెప్పి అలా తిరిగాడు. తిరగటంతో అబ్రాము ఎదుట సొదొమ రాజు ప్రత్యక్షమయ్యాడు. షాలేము రాజు ప్రక్కకెళ్ళిన వెంటనే సొదొమ రాజు ప్రత్యక్షమయ్యాడు. సొదొమ రాజు అబ్రాము దగ్గరికి వచ్చి భుజం తట్టి చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటంటే, అబ్రాం, ఈ జనసమూహాలను నాకు అప్పగించి ఈ ఆస్తంతా, ఈ విస్తారమైన సొత్తులన్నీ నువ్వు తీసుకో, నీ యొద్ద ఉంచుకో. నువ్వు కష్టపడ్డావు, నీ ఎంట పుట్టి అలవర్చబడిన విశ్వాస యోధుల సహాయ సహకారాలతో శత్రు రాజుల మీద పోరాడావు, జయం పొందావు. నా జనాన్ని, నా ఆస్తిని, నా విలువైన సొత్తులను తీసుకుని వచ్చావు. నేను రాజుగా ప్రజలను ఏలుబడి చేసుకుంటే చాలు, రాజ్యం నాది, ప్రజలు నావారై ఉంటే చాలు. ఈ యొక్క విలువైన సొత్తులు, ఈ సంపాదన, ఆస్తంతా నీ యొద్ద ఉంచుకో, నీవు పడిన ప్రయాసకు ప్రతిఫలంగా వాటిని తీసుకో అన్నాడు. అంటే అబ్రాము ఏమనుకోవాలి? సాధారణంగా సొదొమ రాజు ఏదో అనుకున్నాను, కృతజ్ఞత కలిగిన వాడేనో, మంచోడేనో, పడిన ప్రయాసకి ప్రతిఫలం ఇచ్చినటువంటి విశాలమైన హృదయం కలిగిన వాడు అని ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆస్తంతా తీసుకొని సంతోషంతో వెళ్తాడేమో అనుకుంటే అక్కడ చాలా విచిత్రమైనటువంటి సంగతి జరిగింది. ఏమన్నాడో తెలుసా అబ్రాము? ఏమండి రాజుగారు, మీరు చెప్పిన మాటలకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు, నేనే అబ్రాముని ధనవంతుని చేశాను, అతనికి ఆస్తి ఇచ్చాను, విలువైన సొత్తులు ఇచ్చాను, పొలాలు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, వెండి బంగారాలు ఇచ్చాను, వస్తువులు వస్త్రాలు ఇచ్చాను, విలువైనటువంటి ఆభరణాలు ఇచ్చాను, మందలు ఇచ్చాను అని ఎక్కడా నీ జీవితంలో, నీ హిస్టరీలో చెప్పుకోకుండా ఉండేటట్లుగా, రాజా, నీకు కలిగిన వాటిలో ఒక్క నూలు పోగైనా, చెప్పుల వారైనా నాకు అక్కర్లేదు, సొమ్ము కూడా నీవే ఉంచుకో, దేవునికే మహిమ కలుగును గాక అని ఏదో సాధారణంగా చెప్పటం కాదండి. దేవుని ఎదుట అబ్రాము చెయ్యెత్తి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు సొదొమ రాజుతో. ఆ ప్రమాణం చేసేటప్పుడు ఏ దేవుని పేరట అబ్రాము ప్రమాణం చేశాడని రాస్తుందంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని నామము పేరట ఆ దేవుని ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను, రాజా, సొదొమ రాజా, నీకు కలిగిన వాటిలో ఒక్క నూలు పోగైనా, చెప్పుల వారైనా నాకక్కర లేదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైనా నీ స్వజనుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ, రాజుల మధ్యలో కానీ, అధికారుల మధ్యలో కానీ, నేను అబ్రాముని ఇంతటి వాడిని చేశాను, నా వలనే అబ్రాము ఈ స్థాయికి వచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడంటే, బైక్ కొన్నాడంటే, పిల్లలను చదివిస్తున్నాడంటే,
కుటుంబాన్ని పోషిస్తున్నాడంటే, ఇంత గౌరవ మర్యాదలతో నడిపించబడుతున్నాడంటే, ఇంత బ్యాంక్ బ్యాలెన్సు ఉందంటే, ఇంతగా వడ్డీ వ్యాపారాలు ఘనంగా చేస్తున్నాడంటే వెనక పెట్టుబడి పెట్టింది ఎవరో? సొదొమ రాజునైన నేనే కదా, నా వలన అబ్రహాంగాడు ఇంత పైకి వచ్చాడు అని ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో నీ నోట ఆ మాట రాకుండానట్లుగా నీకు కలిగింది ఏది నాకు అక్కర్లేదు. కారణం ఏంటో తెలుసా? నీకంటే ముందుగానే షాలేము రాజు నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రామా నీవు ఆశీర్వదించబడ్డావు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి చూడండి అబ్రాము ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. దేవుని మాట మీద, దైవ కార్యాల మీద, దేవుడు దయచేసే ఆ దీవెనల మీద అబ్రాముకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందో చూడండి. ఎందుకు అంత నమ్మకం ఉంది అబ్రాముకి? ఒక చిన్న మాట చెప్తాను చూడండి. అబ్రాము కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుడు చెప్పిన ప్రకారం భార్యను వెంటబెట్టుకుని ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వచ్చాడు. అయితే అబ్రాము బయలుదేరి వచ్చేటప్పుడు కట్టు బట్టలతో, ఒట్టి చేతులతో భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరి వచ్చారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అబ్రాము బయలుదేరి వచ్చేటప్పుడట పాదము పట్టునంత భూమి అయినను అతనికి స్వాస్థ్యముగా ఇయ్యబడలేదు. అంటే ఒక్క అడుగు భూమి కూడా అబ్రాముకి లేదండి. కట్టుబట్టలు మాత్రమే ఉన్నాయి. దేవుని మీద విశ్వాసముతో, దేవుని మాటకు లోబడి బయలుదేరి వచ్చేసాడు. నయా పైసా లేదు. అలాంటి పరిస్థితుల్లో బయలుదేరి వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి బైబిల్లో రాసి ఉన్న మాట ఏంటంటే, లోతు కుటుంబం, అబ్రహాం కుటుంబం, లోతు పశువుల కాపరులు, అబ్రహాం పశువుల కాపరులు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము వారికి చాలకుండెను. కారణం, అబ్రాము యొక్క ఆస్తి బహు విస్తారమై ఉండునట్లుగా దేవుడు అబ్రామును అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకప్పుడు ఒక్క అడుగు భూమి కూడా లేదు. కానీ ఒక్క అధ్యాయం మారేలకి 12వ అధ్యాయంలో ఒక్క అడుగు కూడా భూమి లేదు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆస్తి విస్తారంగా ఉంది. ధనవంతుడు, బలవంతుడు, మహారాజు అనే ఒక ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడ్డాడు. ఆ దైవ దీవెనలను పొందిన, ఆ దైవ దీవెనలను స్వాధీనం చేసుకున్న అబ్రాము సొదొమ రాజుతో చెప్తున్నాడు, నీ ఆస్తి వద్దండి, నీ సహాయ సహకారాలు అక్కర్లేదండి, నా దేవుని ఆశీర్వాదం నాకు చాలు, నా దేవుని కృప నాకు చాలు అని కోరుకున్నాడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుని తల మీదకి యెహోవా ఆశీర్వాదములు వచ్చును, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. దేవుని ఆశీర్వాదం తరగని సంపద. ఈ సంగతి గ్రహించిన దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును గాక. ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉండును గాక. ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ, ఒక దేశం కానీ, ఒక పట్టణం కానీ, ఒక సేవకుడు కానీ, ఒక సేవకురాలు కానీ నిజంగా దేవుని చేత గనక ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం ఎప్పటికీ ఆయుష్కాల దినములన్నిట అలాగే ఉంటుందండి, అలాగే ఉంటుంది. ఈ సంగతి బిలాము చెప్తాడు బాలాకు రాజుతో. ఏమనంటే, దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించాడు,
నేను దాన్ని మార్చలేను. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే దానిని మార్చడం ఎవరి తరం కాదండి. ఎవరి తరం? వాడు ఎంత బలవంతుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంత బుద్ధిమంతుడైనా, ఏ అధికార అండదండలు కలిగినటువంటి వ్యక్తి అయినా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడం కానీ, ఆ ఆశీర్వాదాన్ని పడదోయటం కానీ, ఆ ఆశీర్వాదాన్ని నశింపజేయటం కానీ ఎవరి తరం కానే కాదు. ఈ పూట పరిశుద్ధులకు, దేవుని ప్రియులకు, ఆత్మ పొందిన వారికి దేవుడు దయచేసే అమూల్యమైన దీవెనల్లో మొట్టమొదటి దీవెన, దేవుని వలన మీరందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ స్థిరముగా, నిలకడగా అలా నిలిచి ఉండునుగాక. అందరు చేతులెత్తి సంతోషం చెప్పుకోండి ఆమేన్. గట్టి చెప్పుకోండి ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మీ పిల్లలను మీ మధ్యను ఆశీర్వదించునుగాక. మీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించునుగాక. మీ వ్యాపారాలన్నింటినీ ఆశీర్వదించునుగాక. మీ వ్యవసాయాన్ని ఆశీర్వదించునుగాక. మీ చేతి పనులను, వృత్తి పనులను ఆశీర్వదించునుగాక. మీకు కలిగిన సమస్తాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. షాలేము రాజు అబ్రాముతో చెప్పాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడతాడని. మరి అబ్రాము ఆశీర్వదించబడ్డా లేదా అని అంటే, బైబిల్లో మీరు చూస్తారు, ఆదికాండంలో 25వ అధ్యాయంలో మీరు చూస్తారు, యెహోవా అబ్రామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో వ్యక్తిగతంగా ఆశీర్వదించాడు, కుటుంబ పరంగా ఆశీర్వదించాడు, ఆర్థికంగా ఆశీర్వదించాడు, ఆయుష్ పరంగా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందిన అబ్రాము 175 సంవత్సరాలు జీవించాడు. దేవునికే మహిమ కలుగును గాక. శారా బ్రతికిన కాలం ఎంత? 129. చెప్పండి గట్టిగా. అబ్రహాము జీవిత కాలం ఎంత? 175. సాధారణంగా సైన్సు చెప్పే వేదాంతం, సిద్ధాంతం ఏంటంటే, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి 10 సంవత్సరాల ఆయుష్ ఎక్కువ ఉంటుందట. ఎన్ని సంవత్సరాలు? ఎందుకో చెప్తాను, జాగ్రత్తగానండి. స్త్రీల జీవితంలో, ప్రత్యేకంగా వివాహం చేయబడిన స్త్రీల జీవితాల్లో ఒక 10 సంవత్సరాలు విపరీతమైన కష్టాలు పడతారు, విపరీతమైన బాధలు అనుభవిస్తారు. పిల్లల్ని కంటం కానీ, వాళ్ళని సాకటం కానీ, వాళ్ళని పోషించడం కానీ, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం కానీ, వాళ్ళ కోసం కష్టపడటం కానీ, వాళ్ళని భరించడం కానీ, వాళ్ళ అల్లరిని సహించడం కానీ, అన్నీ చేయటానికి ఒక తల్లి, ఒక స్త్రీ 10 సంవత్సరాలు ఎట్టలేదన్నా చాలా కష్టపడాలి. ఆ పిల్లలు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, కొంచెం ఒక స్థాయికి వచ్చేదాకా పిల్లలు భయంకరంగా విసిగిస్తారు, ఏదిస్తారు. అయినా రోగాలు వస్తూ ఉంటాయి, బలహీనతలు కలుగుతూ ఉంటాయి, విసిగిస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో కొంతకాలం అర్థం కాదు. ఎన్నిటిని భరించుకొని అంత బాధను అనుభవించినటువంటి ఆ శ్రీమూర్తి పట్ల దేవుడట ప్రేమ కలిగి ఒక 10 సంవత్సరాలు ప్రశాంతంగా బతుకు అని చెప్పి పురుషుల కంటే ఒక 10 సంవత్సరాల ఆయుష్ ఎక్కువ ఇస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మానవుని ఆయుష్ మగవాళ్ళకి 72 సంవత్సరాలు బ్రతికితే ఆడవాళ్ళు 82 సంవత్సరాలు బతుకుతారట. రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? 82 సంవత్సరాలు. అంటే పురుషుల మీద ఒక 10 సంవత్సరాలు. మీరు ఎక్కడైనా చూడండి,
సాధ్యమైనంత వరకు ఏ ఇంట్లోనైనా సరే మొట్టమొదట మగోళ్ళే చచ్చిపోతారు కానీ ఆడవాళ్ళు చావరు. ఎందుకో తెలుసా? అది విచిత్రంగా ఉంటుంది. మగవాళ్ళకే బట్టలు వచ్చింది కానీ ఆడవాళ్ళకి బట్టలు రాదు. అది విచిత్రం, మనకు అర్థం కాదు. కాబట్టి ఈ శారా 129 సంవత్సరాలు బ్రతికింది కానీ అబ్రాహాం మాత్రం 175 సంవత్సరాలు. ఆయుష్పరంగా ఆశీర్వదించాడు, ఆరోగ్యపరంగా ఆశీర్వదించాడు, ఆస్తిపరంగా ఆశీర్వదించాడు, కుటుంబ పరంగా ఆశీర్వదించాడు, పిల్లల జీవితాలను ఆశీర్వదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రాహామును వృద్ధాప్య దశలో అన్ని విషయాలలో సంపూర్ణంగా ఆశీర్వదించాడు. ఎవరో? సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడే ఈ ఆరాధనలో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని నిజముగా నిండుగా అన్ని విషయాలలో అత్యధికంగా ఆశీర్వదించి విజయోత్సవాలతో నడిపించునుగాక. రెండో మాట చెప్తాం, చదువుకుందాం. చూడండి, 84వ కీర్తన 5 నుండి 7 శరణాలు చదువుకుందాం. నీ వలన, దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. బాకాలోయలో బడి వెళ్ళుచు జలమయముగా చేయుదురు. తొలకరి వాన దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడునుగాక. రెండవ మాట, దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాదు, దేవుని ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఆత్మ మనకు దయచేయబడింది. దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. దేవుని వలన దయచేయబడిన మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆశీర్వాదము, విజయము. రెండవ చెప్తున్నాను, తలపైకే చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ కీర్తన రాయిచున్నటువంటి కీర్తనకారులు చెప్తున్నారు, దేవా, రాజా, నీ వలన బలమును పొందే మనుషులు, స్త్రీలైనా పురుషులైనా, చిన్నపిల్లలైనా యవ్వనస్తులైనా, పెద్దలైనా వృద్ధులైనా, దైవజనులైనా విశ్వాసులైనా, నూతనంగా వస్తున్న వారైనా, చాలా కాలంగా విశ్వాస జీవితంలో అనుభవ జ్ఞానం కలిగిన వారైనా, దేవుని మీద ఆధారపడి దేవుని బలాన్ని పొందిన వాళ్ళు ధన్యులు, భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన ప్రజలు అని ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తాం. మనలో ప్రతి వారికి బలం అవసరం, బలం అవసరం. అయితే మన బలం ఎంతవరకు అంటే కొంత మట్టుకే పనికొస్తుంది. మానవ బలానికి తోడు దైవికమైన బలం, డివైన్ స్ట్రెంగ్త్ అనేది మనకి అవసరం. ఈ దేవుని వలన కలిగే బలాన్ని మనం పొందాలి. మన దేవుడు ఎవరు అనంటే కీర్తనలో రాయబడిన మాట, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహించును. దేవునికి స్తోత్ర. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మరొక మాట, బలమును పరాక్రమమును దేవా నీవిచ్చే దానములు అంటే అందరికీ బలమిచ్చే దేవుడట. ఆయన ప్రజలకు మాత్రం బలాన్ని ఇస్తున్నాడు, పరాక్రమాన్ని కూడా ఇస్తున్నాడు దానముగా. ఆయన దాత. దేవుడు ఇచ్చేవాళ్ళని దాత అంటారు, ఇచ్చేవాళ్ళని దాత అంటారు.
దేవుడు ధారాళంగా దాతృత్వం కలిగి తన భక్తులకు, తన ప్రజలకు బలమును, పరాక్రమాన్ని దయచేస్తున్నాడు. బలము, పరాక్రమం అంటే తెలుగులో ఇంచుమించు ఒకే అర్థం, కానీ ఇంగ్లీష్లో వేర్వేరు అర్థాలు ఉపయోగించబడ్డాయి. బలము అంటే ఇంగ్లీష్లో పవర్, ఎబిలిటీ, స్ట్రెంగ్త్ అనే మాటలు ఉపయోగించబడ్డాయి. పరాక్రమం అంటే ఫోర్స్, విక్టరీ అనే పదాలు వినియోగించబడ్డాయి. పవర్, శక్తి, సామర్థ్యం, బలము, ఎబిలిటీ అనేది దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఫోర్స్, బలమైన, బలోపేతమైన, విజయానికి కారణమైన శక్తి సామర్థ్యములను దేవుడే తన ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనకిచ్చే ఆ దైవికమైన బలం, ఆ దైవికమైన శక్తి మనం పొందాలి. ఆ దేవుని బలాన్ని పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ చెప్తుంది, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతి ఒక్కరూ సియోనులో, నూతన యెరూషలేములో, పరలోక రాజ్యములో, దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఆ సియోనుపురం చేరేదాకా, పరలోక రాజ్యములో ప్రవేశించేదాకా మన ఆత్మీయ ప్రయాణం ఆగకుండా సాగాలి. ఈ ప్రయాణంలో అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, వెనకబడిపోకుండా, బలహీనపరచబడకుండా, శత్రు చేతికి చిక్కకుండా మన జీవితం బలముగా, పుష్టిగా, దృఢంగా, సామర్థ్యం కలిగి ఆశీర్వాదకరంగా ఉండాలట. ఇంకో విచిత్రం ఏంటంటే, విశ్వాస జీవితంలో ఉన్న గమ్మత్తు ఏంటంటే, నాటికి బలాభివృద్ధి పొందుతూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. సాధారణంగా రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు, కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామన్న సంతోషం కంటే జీవితంలో ఒక సంవత్సరం ఆయుష్ తరిగిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామని కేక్ కట్ చేసుకొని పండగ చేసుకుంటారు, మంచిదే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మనకు తెలియకుండానే మన ఆయుష్లో ఒక సంవత్సరం తరిగిపోతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ బలం క్షీణించిపోద్ది, బలం తరిగిపోద్ది, బలం కరిగిపోద్ది, బలహీనులుగా మార్చబడతాం. అందుకే సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటాడు, బలము క్షీణించున్నప్పుడు నీవు నన్ను విడిచిపెట్టబాకు, వృద్ధాప్యమందు నన్ను విడిచిపెట్టబాకు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. సాధారణంగా బలం క్షీణించిపోద్ది, కానీ భక్తి కలిగినటువంటి వారికి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ, యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండేవారికి ఎప్పటికప్పుడు ఆ బలం ఏమవుతుందంటే నూతన పరచబడుతుంది. నూతన బలముతో, నూతన శక్తితో, నూతన కృపతో, నూతన సామర్థ్యంతో, నూతన తలంపులతో, నూతన ఉత్సాహంతో ముందుకు సాగేటట్లుగా ఆ దైవికమైన బలం మనకు తోడ్పడునుగాక. గట్టి చెప్దాం హల్లెలూయా. దైవికమైన బలం మనం నానాటికి బలాభివృద్ధి చెందటానికి, ఆత్మీయ యాత్రలో, విశ్వాస ప్రయాణములో ఆగిపోకుండా సాగిపోవటానికి దేవుడు అనుగ్రహించే బలం మనకి చాలా అవసరం. ఈ బలాన్ని నువ్వు పొందేవా లేదా? ఈ బలం పొందిన జీవితాలు ఎలా ఉంటాయి? మీకు ఒక చిన్న మాట చెప్తాను. సామెతలు 31లో ఈ మాట రాయబడింది. ఏమనంటే, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, రాబోవు కాలము విషయమై ఆమె నిర్భయముగా నివసించుచున్నది. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా, సంతోషంగా చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఆమె ఎవరు? గుణవతి అయిన భార్య.
పెందలకడ లేచి తన ఇంటి వారి కొరకు పనిచేస్తున్నటువంటి చురుకైన స్త్రీ, కృపగల మాటలు పలుకుచున్న స్త్రీ, జ్ఞానంతో తన ఇంటి వారి నడతలు కనిపెడుతున్న స్త్రీ, భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీని గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఆమె ధరించుకునే వస్త్రాలు పట్టు వస్త్రాలు కాదు, వెలగల వస్త్రాలు కాదు, ప్రతిష్ఠిత వస్త్రాలు కాదు, ప్రత్యేకమైన వస్త్రాలు. ఏ వస్త్రం ధరించింది ఆమె అనంటే బలాన్నే ఒక వస్త్రంలాగా ధరించింది. బలాన్ని వస్త్రంగా, దేవుడిచ్చే బలం, దేవుని ద్వారా అనుగ్రహించబడే బలం, నూతనంగా కలిగే బలం, మహాబలం, గొప్ప బలాన్ని ఆమె ఒక వస్త్రములాగా శరీరం అంతా ధరించుకుందంటండి. ఆ బలాన్ని వస్త్రంలాగా ధరించినటువంటి ఆ గుణవతి గురించి బైబిల్ అంటుంది, ఆమె భవిష్యత్తును గురించి నిర్భయంగా, నిశ్చింతగా, ఏ భయం లేకుండా ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా సంతోషంగా ఉంటుంది అని రాయబడింది. మీ జీవితంలో రాబోయే కాలము విషయమై మీరు భయము లేకుండా నిర్భయంగా ఉండాలన్నా, భవిష్యత్తులో మీరు ఏ భయానికి భయపడకుండా ధైర్యంతో రాబోయే కాలాన్ని ఎదుర్కోవాలన్నా, రాబో కాలంలో దేవుడు సిద్ధపరిచిన సంతోషాన్ని, నిర్భయమైన స్థితిని అనుభవించాలన్నా మీరు బలాన్ని వస్త్రముగా ధరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ మాట చదువుతున్నప్పుడు దేవుని గురించినటువంటి ఒక 2 తలంపులు నా మనసులోనికి వచ్చినాయి. ఆ 2 తలంపులు చెప్తాను, తలపైకే చూడండి. ఒకటి, దేవుడట రాజ్యం చేస్తున్నాడట, యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు, నడికట్టుని బలముగా ధరించుకొని ఉన్నాడు. 2 ప్రత్యేకమైన మాటలు. జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడట ప్రభావమును మహిమను వస్త్రములాగా ధరించాడట, నడికట్టుని బెల్టుని బలములాగా ధరించాడట. ఆయన బలాన్ని నడికట్టుగాను ప్రభావాన్ని వస్త్రముగాను ధరించి రాజ్యపాలన చేస్తుంటే భూలోకం అంతా కదలకుండా స్థిరంగా నిలబడుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో కూడా మీలో ఒక్కొక్కరు బలాన్ని నడికట్టులాగా ధరించాలి, బలాన్ని వస్త్రంలాగా ధరించాలి. అప్పుడు మీరు స్థిరపరచబడతారు, మీరు నిర్భయంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని జయముతో ముందుకి దూసుకెళ్తారు. అలాంటి కృప కావాలంటే దేవుని వలన కలిగే బలాన్ని ఒక్కొక్కరు పొందుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వలన కలిగే బలాన్ని పొందాలి. మరి ఈరోజు ఏ బలాన్ని పొందుతున్నాం? ఇంకొక చోట ఇంకో మాట రాయబడింది, ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 2-3 వచనాలు, 15వ వచనం. నా నోటి మాటలు విచారణ చెయ్యక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేస్తున్నారు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. 15వ వచనం. ప్రభువును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగునుగాక. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం. హల్లెలూయా. మీకు చిన్న క్లారిటీ ఇస్తాను, తలపైకి చూస్తే 84వ కీర్తనలో చదువుకున్నాం, నీ వలన అనగా దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులని. ఇక్కడ
ఫరో వలన బలము పొంది ఫరో వలన కలుగు బలము చేత తమ్మును తాము బలపరుచుకోవటానికి కొందరట ఫరో నీడను ఆశ్రయించడానికి ఐగుప్తు దేశానికి ప్రయాణం చేస్తున్నారట. దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని నోటి మాటలు ఆలకించకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని చేత కలిగే బలము చేత తమ్మును తాము బలపరుచుకోకుండా ఫరో వలన కలిగే బలాన్ని పొంది బలపరుచుకోవాలి. ఆ ఫరో నీడను ఆశ్రయించాలి. ఆ ఫరో ఉంటున్నటువంటి ఐగుప్తు దేశానికి ప్రయాణం చేయాలి అని కొంతమంది ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారట. అయితే దేవుడు అంటున్నాడు, ఫరో వలన మీకు కలిగే బలం మీకు అవమానాన్ని కలిగిస్తుంది. ఫరో నీడను శరణు చొచ్చుట వలన మీకు సిగ్గు నింద కలుగుతుంది. చేతులారా నష్టాన్ని తెచ్చుకుంటారు. సర్వశక్తుని నీడను విడిచిపెట్టి సర్వోన్నతుని వలన కలిగే బలాన్ని పరాక్రమాన్ని కాదనుకుని ఐగుప్తు నీడకు వెళ్తారా? ఫరో బలాన్ని ఆశ్రయిస్తారా? మీరు గనక ఫరో బలాన్ని ఆశ్రయించినట్లయితే, ఐగుప్తుకు తరలి వెళ్ళినట్లయితే, ఐగుప్తు నీడను శరణుజొచ్చి ఉన్నట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా అపాయం ఎదురవుతుంది, అవమానం ఎదురవుతుంది, సిగ్గుతో తలదించుకుంటారు, తీవ్రమైన నష్టాలు, కష్టాలు, ప్రమాదాలు చేతులారా కొని తెచ్చుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక్కడ ఫరో సాతానుకి సాదృశ్యంగా, ఐగుప్తు లోకానికి, లోకములో ఉన్నటువంటి ఆశలకు సాదృశ్యంగా మనకి కనబడుతున్నారు. ఈరోజు చాలామంది దైవభక్తులు కూడా దేవుని మీద, దేవుని వలన కలిగే బలం మీద ఆధారపడకుండా సాతాను వలన కలిగే బలాన్ని పొందాలి, సాతాను వలన కలిగే బలము చేత బలపరుచుకోవాలి, సాతాను నీడలో విశ్రమించాలి, విశాలమైన మార్గంలోనికి వెళ్ళాలి అని ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారు. ఏ లోకాన్నైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ పాపాన్నైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ ఆచారాలైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ విగ్రహాలైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ నామకార్థ క్రైస్తవ సంఘాలనైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ రాజకీయాలైతే వద్దనుకుని వదిలిపెట్టి వచ్చారో, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ మనుషులను, ఏ ఆచారాలను, ఏ మనుషుల పద్ధతులను వద్దనుకుని వచ్చారో, మరలా అదే చోటికి ప్రయాణం, మరలా అదే నీడలో ఏదో నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది, మరలా అదే బలాన్ని పొంది బలపరుచుకోవాలన్న ఆలోచనలు. రక్షణ పొందిన దేవుని బిడ్డ, దేవుని వల్ల కలిగే బలముతో నిన్ను నువ్వు బలపరుచుకోకుండా సాతాను వల్ల కలిగే బలముతో బలపరుచుకోవాలని ఆరాటపడుతున్నారా? దానికోసే ప్రయాసపడుతూ ప్రయాణాలు చేస్తున్నారా? సాతాను నీడ చాలా ప్రమాదకరం. అది విషపూరితమైన నీడ. అది నీడనిచ్చినట్టే ఉంటుంది, నిలువున నిన్ను నిర్మూలం చేసేస్తుంది, నిన్ను విచ్ఛిన్నం చేసేస్తుంది, గాయపరుస్తుంది, సిగ్గుతో, అవమానంతో, అనారోగ్యంతో క్షీణించిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, సహవాసంలో చేర్చబడిన వాళ్ళు, పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎప్పటికీ లోకం వైపు చూడబాకండి. సాతాను బలాన్ని పొందాలన్న కోరిక మీరు కలిగి జీవించబాకండి. నా మాటనండి, ప్రతిరోజు దేవుని మీదే ఆధారపడి. దేవుడు అంటున్నాడు, మీరు వచ్చి ఊరకనే ఉండండి, నమ్మండి, మీరు నమ్మి ఊరకొనుట వలన మీకు బలము కలుగునుగాక. లేదండి, మీ మాట మేము సమ్మతించం. ఓ ప్రభు, సైన్యములకు అధిపతి, పరిశుద్ధ దైవమా, మీ మాట మేము వినం, మేము వడిగా పరిగెత్తే గుర్రాలు ఎక్కుతాం, మేము తప్పించుకొని పారిపోతాం. ఐగుప్తు గుర్రాలు చాలా బలమైనవి,
ధైర్యం కలిగినవి. ఆ గుర్రాలను ఎక్కి తప్పించుకోవడానికి పారిపోతాం అని మీరు గనక మాట్లాడారనుకో, మిమ్మల్ని తరిమే వాళ్ళు ఒడిగల గుర్రములు ఎక్కొచ్చి మిమ్మల్ని తరుముతారు. మీరు చేతులారా మీ జీవితాన్ని నష్టపరుచుకుంటారని దేవుడు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. నా మాటనండి, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకో ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు దేవుని వలన కలిగే బలముతో నింపబడండి. యెహోవా తాను నియమించిన రాజుకి బలమిస్తున్నాడు. అభిషేకించబడిన ఒక్కొక్కరికి అధిక బలాన్ని, గొప్ప బలాన్ని, మహాబలాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని ద్వారా కలిగే ఈ నూతన బలం విశ్వాసం ద్వారా, నమ్మి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా అందరూ ఆ బలముతో నింపబడుదురుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. దేవుడిచ్చే బలం విశ్వాసము వలన కలుగుతుంది. అబ్రాము విశ్వాసము వలన బలము పొందెను అని బైబిల్ చెప్తుంది. కనుక మీరు విశ్వాసంతో, దేవా నేను బలహీనుడనయ్యా, నీ బలము నాకు ధరింప చెయ్యండి, నీ బలాన్ని నాకు అనుగ్రహించండి, నీ బలముతో నన్ను నింపండి అని మీరు ప్రార్థన చేసుకుంటే యుద్ధమునకు నీకు బలము ధరింప చేయగలిగిన వాడు, విజయోత్సవాలతో నిన్ను ఊరేగించగలిగిన వాడు, ఆత్మీయ ప్రయాణములో అలసిపోకుండా, ఆగిపోకుండా, ఆఖరి శ్వాస వరకు, గమ్యస్థానం చేరే వరకు, గురి యొద్దకు వెళ్ళేంత వరకు, సింహాసనాన్ని సమీపించేంత వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోష గానాలతో ప్రయాణం చేయటానికి కావలసిన దైవికమైన శక్తి, దైవికమైన బలం, దైవికమైన కృప ఒక్కొక్కరికి అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చెయ్యగలను. నేను చెయ్యలేనిది, నా చేతగానిది ఏది లేదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను బలహీనుడైనప్పుడల్లా బలవంతుడైన దేవుడు తన కృపతో నన్ను కమ్ముకుంటున్నాడు, తన కృపతో నన్ను కప్పుతున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. కనుక నా కంఠంలో ఊపిరినంత వరకు నేను బలంగా ఉంటాను. దేవుని బలాన్ని పొందుకుని విజయోత్సవాలతో నడిపించబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మూడో మాట చెప్తాను చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 12-28. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. 28వ వచనం. అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. తలలు పైకి చూస్తే మూడో మాట చెప్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలోను 28వ వచనంలోను దావీదు చెప్పిన మాటలు, దావీదు జీవితంలో నెరవేర్చబడినటువంటి శుభవచనాలు మనం చదువుకున్నాం. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమనంటే, ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన నీ వలన కలుగుతున్నాయి అని. 28వ వచనానికి వచ్చేసరికి బైబిల్ చెప్తుంది, దావీదు నిండు వృద్ధాప్యానికి వచ్చేసాడు, మంచి ముదిమిలోనికి వచ్చేసాడు, అవసాన దశలో ఉన్నాడు. అప్పుడు అతని యొక్క చరిత్ర ఏంటి, అతను ఏ స్థితిలో కన్ను మూశాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని అంటే, ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడై, ఐశ్వర్య ప్రభావాలు కలిగిన వాడై కన్ను మూశాడు అనే ఒక చక్కని లేఖనం గమనిస్తాం. చూడండి ప్రియులరా, దేవుడి వలన ఆత్మపూర్ణులకు, పరిశుద్ధులకు, దేవుని ప్రియులకు కలిగే దయచేయబడే దైవ దీవెనల్లో మూడవ దీవెన ఏంటంటే ఐశ్వర్యము, గొప్పతనము ఒక్కొక్కరికి దేవుని వలనే కలుగునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా.
నమ్మిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. నేను నమ్ముతున్నాను, దేవుని వలన సంఘములో పరిశుద్ధుల సమూహములో చేర్చబడి దేవునికి ప్రియముగా ఆత్మ సంబంధంగా ప్రార్థనా పూర్వకంగా అభిషేకముతో నింపబడి నడిపించబడుతున్న ఒక్కొక్కరికి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని, ఘనతను ధారాళంగా దేవుడు దయచేయునుగాక. ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. ఐశ్వర్యము, గొప్పతనం, ఐశ్వర్యము, ఘనత, ఈ రెండు చాలా విశిష్టమైనటువంటి మాటలు, పదాలు. ఐశ్వర్యము, ఘనత. సాధారణంగా ఐశ్వర్యము అధికముగా ఉన్న వారి జీవితాల్లో ఘనత అనేది చాలా దూరంగా ఉంటుంది. ఘనత చాలా దూరంగా ఉంటుంది. చాలా అరుదుగా, చాలా రేర్గా ప్రపంచ దేశాల్లో ఐశ్వర్యము, ఘనత, ఐశ్వర్యము, గొప్పతనం, ఈ రెండు దీవెనలు పొందిన వాళ్ళని మనం చాలా రేర్గా చూస్తాం. అయితే ఈ రెండు దీవెనలు కూడా కేవలం సర్వకృపానిధికు దేవుడు, సంపదల గని అయినటువంటి దేవుని వల్ల మాత్రమే అనుగ్రహించబడుతున్నాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, ఈ మాట చెప్పినటువంటి దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు, తృణీకరించబడినవాడు, మనుషుల చేత విసర్జించబడినవాడు, నిందించబడినవాడు, చాలా పేదరికాన్ని అనుభవించినటువంటి వాడు, గుర్తింపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ దేవుని వలన ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడవుతాడు. దేవుని వలనే ఒక వ్యక్తికి గొప్పతనం అనేది కలుగుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఒక వ్యక్తి గొప్పోడవుతాడు. దేవుని ఆశీర్వాదం వలన ఒక వ్యక్తి మిక్కిలి గొప్పవాడిగా మార్చబడతాడు అనేదానికి గుర్తుగా దావీదు జీవితమే మనం చూడొచ్చు. ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ రాజనగరం, ఎక్కడ యెషయి కుటుంబం, ఎక్కడ పరిశుద్ధ సింహాసనం, గొర్రెల దొడ్డిలో, ఆ కంపులో, ఆ యొక్క అశుద్ధమైన స్థితిలో ఉన్నటువంటి దావీదు ఈరోజు రాజనగరిలో హంసతుళిక తల్పం మీద పవలిస్తున్నాడు. పంచభక్ష ప్రమాణాలు భుజిస్తున్నాడు. విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నాడు. రాజవస్త్రాలతో, రాజ టీవీతో, రాజ విలాసంతో విరజిల్లుతూ పురోగతిని అనుభవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తన యొక్క స్థితిగతులు వేరు, తన యొక్క పరిస్థితులు వేరు. నా మాటనండి, మీలో ఎవరైనా ఒకవేళ ఇంతవరకు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో, పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో, అప్పుల్లో కూరుకుపోయి దాంట్లోంచి బయటపడలేక ఆవేదన చెందుతూ నాకు మంచి రోజులు వస్తాయో రావో, నేను బ్రతికినంత కాలం, నేను చనిపోయే లోపు సొంత ఇంట్లో నివాసం ఉంటానో లేదో, నా పిల్లలు స్థిరపరచబడతారో లేదో, ఒక బైక్ అన్నా కొనుక్కుంటామో లేదో, కారు అన్నా కొనుక్కుంటామో లేదో, ఒక మంచి స్థానంలో ఉంటామో లేదో, చేతి నిండా డబ్బులు ఉంటాయో లేదో, కడుపు నిండా తిండి ఉంటుందో లేదో, చక్కని సౌకర్యవంతమైన జీవితం, సకల సదుపాయాలతో కూడిన జీవితం కలిగి ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్న ఆశ అయితే ఉంది. కానీ నేను అనుభవిస్తానో లేదని ఆలోచనతో ఉన్నవేమో ప్రస్తుత నీ స్థితిగతులను బట్టి. కానీ దేవుని మాటను బట్టి చెప్తున్నాను, బైబిల్లో దేవుడు అంటున్నాడు, దారిద్ర్యం కలుగు చేసేది దేవుడేనట, ఐశ్వర్యాన్ని కలుగు చేసేది దేవుడే. కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, మృతి నొందించువాడు ఆయనే. ఆయన సర్వాధికారి. ఆయన తలుచుకుంటే చాలు ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, జీవము, ఘనత కుప్పలు కుప్పలుగా, తెప్పలు తెప్పలుగా, ఊహించని ఉన్నతమైన
ధన రాశి నీ ఇంట ఉండేటట్లుగా ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తాడు. సకల ఐశ్వర్యం మీ ఇంటిలో మీరు అనుభవించేటట్లుగా దేవుడే ద్వారాలు తెరుచునుగాక. ఖచ్చితంగా నమ్మండి. దేవుని ద్వారా ఒక వ్యక్తి దీవించబడాలని కోరుకుంటే ఆయన ఒక్కసారి అలా తలుపులు తెరిస్తే చాలండి, అద్భుతమైన రీతిలో ఐశ్వర్యం జల ప్రవాహంలాగా పొర్లుకొంట మీ దగ్గరికి వచ్చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఐశ్వర్యాన్ని పొందిన వ్యక్తులు ఉన్నారు, ఘనత కూడా పొందిన వ్యక్తులు ఉన్నారు. ఐశ్వర్యం పొందినప్పుడు చాలామందిలో గర్వం వచ్చిందండి. ఏమొచ్చిందండి? నోదే చెప్పండి గట్టిగా. గర్వం వచ్చింది. ఆ గర్వంతో అందరినీ దూరం చేసుకుంటారు, అందరినీ దూరం చేసుకుంటారు. ఆత్మీయుల్ని దూరం చేసుకుంటారు, రక్త సంబంధుల్ని దూరం చేసుకుంటారు, బంధువుల్ని దూరం చేసుకుంటారు, స్నేహితుల్ని దూరం చేసుకుంటారు. ఎవరిని నమ్మరు, గర్వంగా మాట్లాడతారు, గర్వంగా చూస్తారు, పట్టి పట్టినట్టు చూచి చూడనట్లు. అదో రకమైన క్యారెక్టరు. ఏ చెప్పినా వినరు, ఏ చెప్పినా పట్టించుకోకుండా ప్రవర్తిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఐశ్వర్యం కనుక ఎక్కువైందంటే అతడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఐశ్వర్యం ఇచ్చి ఒక వ్యక్తిని పరిశోధిస్తాడు. ఆ ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షిస్తాడు. ఆ ఐశ్వర్యం వచ్చినప్పుడు చాలామంది భక్తులు గర్వానికి చోటిచ్చి చెడిపోయి దేవుని కృపకు దూరమైపోయి రోగాల పాలై మరణ అంచులోనికి వెళ్ళిపోయారు. తర్వాత తప్పు తెలుసుకుని గర్వాన్ని విడిచిపెడితే వాళ్ళకి దేవుడు ఐశ్వర్యమును ఘనతని అతి విస్తారంగా దయచేశాడు. దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను, ఈ మాసంలో ఈ చివరి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించాడు. మన సంఘంలో పేదలు, దరిద్రులు, అప్పులతో అలమటిస్తున్న వాళ్ళు, చేతులు చాపి భిక్షమెత్తే వాళ్ళు ఎవరో ఉండకూడదు. నీతిమంతులు విడవబడకూడదు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తకూడదు. ప్రతి వారు దీవించబడాలి, సమృద్ధిలో తులతూగుతూ ఉండాలి, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ గొప్పవాళ్ళుగా, ఘనత పొందిన వాళ్ళుగా, గనులుగా, అందరి ద్వారా మంచి పేరు సంపాదించుకుని గౌరవ మర్యాదలతో, పేరు ప్రఖ్యాతులతో, కీర్తి ప్రతిష్టలతో అందరి మన్ననలను అందుకొని అందరితో కలివిడిగా సమాధానంగా జీవిస్తూ దేవుని కృపలో జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం ముగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్పవాడిగా పిలువబడ్డాడు, ఘనతను పొందుకున్నాడు. గొప్ప మహిమ, గొప్ప ప్రభావం, గొప్ప ఐశ్వర్యంతో నింపబడ్డాడు. ఆ ఆఖరి గడియలలో చివరిగా కన్ను మూసేటప్పుడు కూడా చాలా సమృద్ధిలోనే తన శేష జీవితం ముగించబడింది. కొంతమంది ప్రారంభంలో చాలా అల్పంగా ఉంటారు, మధ్యలోకి వచ్చేసరికి బాగా సంపాదిస్తారు, కానీ చచ్చిపోయే సమయానికి సమాధి పెట్టి కొనటానికి కూడా డబ్బులు ఉండవు. సమాధి పెట్టి కొనటానికి కూడా డబ్బులు ఉండవు. ఆ ఊళ్ళో వాళ్ళంతా పదో పరక వేసుకుని సమాధి చేయాల్సిన పరిస్థితులు. ఏమండి, ఒకప్పుడు బాగా బతికాడండి, ఎంతోమందికి ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపించేవాడండి, బట్టలు పెట్టి పంపించేవాడండి, మంచి దానగుణం కలిగిన వాడండి. అందరికీ దానాలు చేసి చివరికి ఉండటానికి ఇల్లు లేకుండా, ఆరోగ్యం పాడైపోతే చూపించుకోవడానికి డబ్బు లేకుండా దిక్కుమాలిన సాగు చచ్చాడండి అంటూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలు, ఆత్మ సంబంధులైన బిడ్డలు, విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న బిడ్డలు రోజులు గడిచే కొద్దీ ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యములో ఉండాలి, గొప్పతనము ఘనత కలిగి ఉండాలి. చచ్చిపోయేటప్పుడు ఐశ్వర్య ప్రభావాలు కలిగి అనేకులను ఆకర్షించేవారిలాగా మన జీవితం మార్చబడి మహామహిమతో ఈ జీవితాన్ని ముగించుకుని మహిమలోనికి వెళ్ళిపోవాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 5:44.
అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. తలల పైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమనంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక పొందక, దేవుని ద్వారా అనుగ్రహించబడే మెప్పును, దేవుని ద్వారా కలిగే మెప్పును పొందాలన్న ఆశ ఆలోచన మీకు లేక, మీలో ఒకని వలన ఒకడు పొందుచున్నటువంటి మెప్పునే మీరు కోరుచున్నారు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు ఘనపరచాలని, మనుషులు పొగడాలని, మనుషుల్లో గుర్తింపు ఉండాలని, మనుషుల ద్వారా పదవిలో నియమించబడాలని, పెత్తనాలు చెయ్యాలని, అధికారం చలాయించాలని కోరుకుంటున్న మీరు దేవుణ్ణి ఎలా నమ్ముతారు? దేవుని మాట మీరు ఎలా వింటారు? ఆ మాటకి ఎలా మీరు లోబడతారు? లోబడటం అనేది కుదరదు. ఎందుకంటే మీరు మనుషుల వలన కలిగే మెప్పు కోసం వెంపర్లాడుతున్నారు. మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు మనల్ని ఘనపరచాలి, మనుషులు మనల్ని పొగడాలి, మనుషులు మనల్ని సన్మానించాలి, మనుషులు మన గురించి ఏలం పాటేసినట్టుగా ఏకర్రు పెట్టి పొగడతా ఉండాలి. వీరుడు, శూరుడు, టైగర్, సింహం, పులి రాజా అని పొగుడుతూ ఉండాలి. కొంతమందికి ఇదొక పిచ్చి, పొగడతల పిచ్చి. వీడు వాడిని మెచ్చుకుంటాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడు ఇక్కడికి వచ్చి వీడిని మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి దేవుని ద్వారా కలిగే మెప్పు దూరం అయిపోయింది. వీళ్ళకి అర్థమైపోయింది. ఏంట్రా మనం ఎంత కష్టపడుతున్నా కానీ దేవుడు అసలు మనల్ని గణపరచట్లేదు, దేవుని కృప దూరం అయిపోతుంది, ఆ ప్రజాదరణ తగ్గిపోతుంది మనకి. కాబట్టి ఇప్పుడే దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని తగ్గిపోకుండా కాపాడుకోవాలంటే ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను పొగుడు, నన్ను గణపరచు. వీరుడు, శూరుడు, ధీరుడు, ఘనుడు, గొప్పవాడు, కష్టపడతాడు, ప్రయాసపడతాడు, మోకాళ్ళ మీద ఉండి పోరాడతాడు, పొరలాడతాడు, మట్టి తింటాడు, పరమానందాన్ని పొగుడు. ఆ తర్వాత మరలా 10 రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నీ గురించి ఘనంగా చెప్తా. నువ్వు జ్ఞానవంతుడివి, ప్రేమపూర్ణుడివి, పరిశుద్ధాత్మ వరములతో నింపబడిన వాడివి, దేవుని చేత అభిషేకించబడిన వాడు అని నిన్ను గురించి నేను ఘనంగా చెప్తా. సన్యాసి రాసుకుంటే బూడిది రాలిందంట. మీకు అర్థమవుతుందా? సన్యాసి రాసుకుంటే బూడిది రాలిందంట. సన్యాసులు ఇద్దరు ఈయన ఆడు పోగినా నీడు పోగినా రాలేదు, బూడిదే, ఇంకేం రాలదు. కానీ దేవుడు గనక ఒక అల్పుణ్ణి, అభాగ్యుడిని జ్ఞాపకం చేసుకుని మెచ్చుకున్నాడు అనుకోండి, గణపరిచాడు అనుకోండి, ఆ మెప్పు ఎంతో ఉన్నతమైంది. దేవుని స్తోత్ర. పరిశుద్ధులకి, దేవుని ప్రియులకి, ఆత్మ పొందిన వారికి, ప్రార్థనా పరులకి అద్వితీయ దేవుని వలన తగిన సమయంలో మెప్పు, ఘనత, మహిమ, సమాధానం, నిత్య జీవం కలుగునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. అద్వితీయ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని ఆత్మ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. లౌకిక ఆత్మ పొందిన వాళ్ళకు ఈ దేవుని సంగతులు అర్థం కావు. బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచించినా అర్థం కావు. ఎందుకెలా అనేది అర్థం కాదు. కానీ ఆత్మ పొందిన వాళ్ళు గుర్తుపడతారు. అద్వితీయ దేవుని వలన మనకి మెప్పు కలిగితే అది స్థిరమైంది, అది శాశ్వతమైంది. అయితే అద్వితీయ దేవుని వలన ఎవరికి మెప్పు కలిగిద్ది, ఎవరికి మహిమ కలిగిద్ది, ఎవరికి ఘనత కలిగిద్ది, ఎవరికి సమాధానం కలిగిద్ది, ఎవరికి నిత్య జీవం కలిగిద్ది? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2:29 రోమాపత్రిక 2:29.
అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కాదు, దేవుని వలననే కలుగునుగాక. చప్పలు కొడుతూ దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. ఇక్కడ చక్కని మాట చాలా వివరంగా బహు స్పష్టంగా రాయబడింది. అద్వితీయ దేవుని వలన ఎవరికి మెప్పు, ఎవరికి ఘనత, ఎవరికి మహిమ అనంటే ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి. అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. యూదుణ్ణి అని చెప్పుకుంటే వాడు నిజమైన యూదుడు కాదట. ఎవరు నిజమైన యూదుడు అనంటే అంతరంగమందు హృదయమందు సున్నతి పొందినవాడు, ఆత్మయందు సున్నతి పొందినవాడే నిజమైన యూదుడట. అతనికట మనుషుల వల్ల కాదంట మెప్పు, దేవుని వల్లనే మెప్పు కలుగుతుంది అనే ఒక చక్కని మాట రాయబడింది. ఇక్కడ అంతరంగ సున్నతి, ఆత్మయందు చేయబడుతున్న సున్నతి, హృదయమందు సున్నతి అనే మాట మీరు చూస్తారు. సున్నతి అంటే అర్థం ఏంటంటే కొయ్యబడుట. హృదయం కొయ్యబడాలి, మనసు కొయ్యబడి మలినం తొలగించబడాలి, చెవుల్లో ఉన్నటువంటి దురద కొయ్యబడి ఆ దురదంతా తొలగించబడాలి, కన్నులు కొయ్యబడి కన్నుల్లో ఉన్న పొరలు, కామపు పొరలు, అంధకార సంబంధమైన పొరలు, అవిశ్వాసపు పొరలు కొయ్యబడి తొలగించబడాలి. హృదయపు అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనం, మోసం, దురాలోచన, దుష్టత్వం, దుర్నీతి బంధకాలు, దేవునికి విరోధమైన అవివేకయుక్తమైన కార్యాలన్నీ కొయ్యబడి తొలగించబడాలి. హృదయం సున్నతి చేయబడితే దేవునికి లోబడుతుంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుని వలన కలిగే ఆశీర్వాదాలు గుర్తుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలు దేవునికి పూర్తిగా లోబడాలి, దేవుణ్ణి నిత్యమైన ప్రేమతో ప్రేమించాలి, దేవుని మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచాలి, దేవునితో హత్తుకొని ఆయన వెంబడించడంలో వెనుకదీయకుండా ఆత్మీయ ప్రయాణం చేయాలనంటే హృదయం కొయ్యబడాలి, హృదయం అంతరంగం నరకబడాలి, హృదయం వాక్యంతో పొడవబడినప్పుడు నొచ్చుకోవాలి, ఆ పశ్చాత్తాపం, ఆ పరివర్తన కలగాలి. కొంతమందికి ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా, దున్నపోతు మీద వర్షం పడినట్లుగా కొంతమంది జీవితాల్లో ఎంత బలమైన వర్తమానాలు అందించినా, ఎంత ఉన్నతమైన ఉపదేశాలు చెప్పినా, ఎంత శక్తివంతమైన గద్దెంపులు హెచ్చరికలు చేసినా ఏ చురుకుదనం ఉండలేదు, ఏ చలనం ఉండలేదు, ఏ మార్పు ఉండలేదు. ఏ మార్పు ఉంటలా, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు, గొర్రెతోక బెత్తిడే అన్నట్లు ఏ మార్పు లేకుండా జీవిస్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, నీ అంతరంగం కొయ్యబడితే, నీ ఆత్మ నూతనపరచబడితే నీవు దేవుని దృష్టికి యోగ్యుడిగా మార్చబడతావు, ఆత్మ సంబంధమైన యూదుడిగా మార్చబడతావు. ఆ దేవుని వల్ల నీకు మెప్పు కలుగుతుంది. దేవుని స్తోత్ర. కొంతమంది నోటికి సున్నత లేదు, నోటికి సున్నత లేదు, కొంతమంది చెవులకి సున్నత లేదు, కొంతమంది కళ్ళకి సున్నత లేదు, కొంతమంది హృదయానికి సున్నత లేదు, కొంతమంది చేతులకి సున్నత లేదు, కొంతమంది కాళ్ళకి సున్నతి లేదు. మీ జీవితంలో ఎక్కడ సున్నతి అవసరమో అక్కడ తప్పనిసరిగా సున్నతి చేయబడాలి. సున్నతి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే కొయ్యటం. చెప్పండి గట్టిగా, కొయ్యాలి. కొయ్యాలంటే కత్తి కావాలి, కత్తో కత్తిరో కావాలి. ఆ కత్తి, ఆ కత్తిరే జీవవాక్యం, ఆత్మ ఖడ్గం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అనే ఖడ్గంతో కొయ్యబడాలి, నరకబడాలి, దేవునికి విరుద్ధమైనవి తీసివేయబడాలి.
అప్పుడే మనం ఆత్మ సంబంధమైన యూదులుగా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధులుగా మార్చబడతాం. అప్పుడు మనుషుల వలన కాదండి మెప్పు, మనకి దేవుని వలన మనకి మెప్పు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మనుషులకి అనుకూలంగా ఉండి ఏదో రకంగా వాళ్ళ దగ్గర మంచి పేరు పొందాలి అని మనం ఎంత ప్రయాసపడినా, ఒకవేళ ఆ మెప్పు దొరికినా నీ ఎదుటికొచ్చి నిన్ను మెచ్చుకుంటారు, నీ వెనక్కి తిరిగి నిన్ను దూషిస్తారు, నీ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇది దుష్ట లోకం, ఇది దుష్ట ప్రపంచం, భయంకరమైన చెడిపోయిన ప్రపంచం ఇది. అయితే దేవుడు గనక ఒక వ్యక్తిని మెచ్చుకుంటే ఇక ఆ మెప్పు ఎన్నటికీ అలాగే ఉండిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో యేసుక్రీస్తు మెచ్చుకున్నటువంటి కొందరు భక్తులు ఉన్నారు. వారిలో ఒకడు శతాధిపతి. ఆయన విశ్వాసాన్ని చూసి యేసయ్య మెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీలలో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని. 2 కాసులు వేసినటువంటి ఒక విధవరాల్ని యేసయ్య మెచ్చుకున్నాడు. ధనవంతులందరికంటే ఈమె ఎక్కువగా దేవునికి చెల్లించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ధనవంతులందరికీ కోపం వచ్చింది. మేము లక్షలు వేలు ఇచ్చాము, ఆమె 2 కాసులు ఇస్తే ఆమె ఇచ్చింది అంటాడేంది ఎక్కువ అని. యేసు ప్రభు చెప్పిన మాట వాస్తవమే, వాళ్ళు అనుకుంటున్న మాట వాస్తవమే. యేసు ప్రభు చెప్పింది ఎలా వాస్తవం అంటే, ఆమెకు ఉందే, ఆమె స్థిరాస్తే 2 కాసులు, ఆమె జీవనానికి ఆమె దగ్గర నిలవ ఉన్నటువంటి సంపాదన 2 కాసులు, ఆమె కలిగినంత ఇచ్చేసింది ఆమె. కాబట్టి ధనవంతులేమో వారికి కలిగిన దాంట్లో కొంత దేవునికి ఇచ్చారు, ఏం మాత్రం కలిగినంత దేవునికి సమర్పించింది కనుక ఈమె దేవుని ద్వారా మెచ్చుకొనబడింది. అంటే సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ సమర్పణ బట్టి దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. యేసయ్య మనల్ని మెచ్చుకునేటట్లుగా, యేసయ్య ద్వారా మనకు మెప్పు కలిగేటట్లుగా మన జీవితాన్ని దిద్దుకుందాం, నూతనం పరుచుకుందాం. గొప్ప కార్యాలు దేవుని వలన కలుగునుగాక. ఇంకొక చిన్న మాట కూడా చదువుకుందాం, చూడండి. కీర్తనలు 60వ కీర్తన 12వ శరణం, 44వ కీర్తన 5వ శరణం. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. 44:5 కీర్తనలు. నీ వలన మా విరోధులను అణిచివేయుదము, నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ రెండు డిఫరెంట్గా కనబడతాయి కానీ రెండిట్లో ఉన్నటువంటి పరమార్థం ఒకటే. రెండిట్లో ఉన్న పరమార్థం ఒకటే. ఈ 60వ కీర్తనలో కానీ 44వ కీర్తనలో కానీ భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తున్నాము, దేవుని వలన మేము బలమైన కార్యాలు జరిగిస్తున్నాము. అయితే బలమైన కార్యాలు, శూర కార్యాలు దేవుని వలన మేము జరిగిస్తున్నాం కానీ మా శత్రువులందరినీ అణగద్రొక్కువాడు, అణిచివేయువాడు, నిర్మూలన చేయువాడు, శత్రువుల నడినెత్తిని పగలగొట్టువాడు మా దేవుడు అని చెప్పాడు. 44వ కీర్తనలోకి వచ్చేసరికి, నీ వలన మా విరోధులందరినీ, దేవా నీ వలన, నీ శక్తి వలన, నీ బలము వలన మా విరోధులందరిని మేము అణిచివేస్తున్నాం. నీ వలనే మా శత్రువులను మేము అణగత్రొక్కుతున్నాం, పాతాళానికి, అదో పాతాళం తొక్కేస్తున్నాం, ఇంకా పైకి రాకుండా అని ఈ 2 కీర్తనలు మనం గమనిస్తాం. మీ మీదకి లేచే శత్రువులను పడగొట్టి, అణగద్రొక్కి, అణిచివేసి నిర్మూలన చేయగలిగిన సామర్థ్యం, శూర కార్యములను జరిగించగలిగిన సామర్థ్యం, శత్రువుల మీద అత్యధికమైన విజయం దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరంతా చెప్పాలి,
దేవుని వలన, నోరు చెప్పండి గట్టిగా, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కొంచెం గట్టిగా, మా శత్రువులను అణగద్రొక్కువాడు. మీకు అర్థమవటానికి, గుర్తుంటానికి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఫిలిస్తీన్ల సర్దారుడు గొల్యాతు ఇజ్రాయేలీల సైన్యం మీదకు వచ్చి జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించడం, దూషించడం, భయపెట్టడం, బెదిరించడం, వాళ్ళ మనసులను కృంగజేయటం జరుగుతుంది. ఇది చాలా కాలంగా జరుగుతున్న తంతు. ఒకరోజు దావీదు ఆ స్థలానికి వచ్చాడు. అతగాడి మాటలు విన్నాడు. దావీదుకి రోషం పొడుచుకొచ్చింది. వెంటనే దావీదు అన్నాడు, జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించుచున్న ఈ సున్నత లేనివాడు ఎవడో, వీడిని నేను ఎదిరిస్తాను, వీనితో నేను పోరాడతాను, వీనిని నేను చంపుతాను, వీనిని నేను నిర్మూలం చేసేస్తాను అన్నాడు. ఆ మాటలు వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు పిలిపించాడు. ఒరే, నువ్వు చూస్తుంటే పిల్లోళ్ళలాగా ఉన్నావు, నీకు యుద్ధాభ్యాసాలు కూడా పెద్దగా తెలియదు, బలం కూడా పెద్దగా లేదు నీకు, వాడు చాలా బలాఢ్యుడు, యుద్ధ నేర్పరి, వాడు నిన్ను నలిపేస్తాడరా, దోమలను నలిపినట్లుగా, మిడతలు నలిపినట్టుగా నలిపేస్తాడరా అని చెప్పి ఎన్ని భయపెట్టినా దావీదు అంటాడు, సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా వాడిని చంపుతాను అన్నాడు. సరే అన్నాడు. యుద్ధం ప్రకటించబడింది. యుద్ధ భూమిలోనికి అటు ఫిలిస్తీన్లు ఇటు ఇజ్రాయిల్ వచ్చారు. వెంటనే దావీదు ఫిలిస్తీన్లను చూసి అంటున్నాడు, ఇదిగో నేను యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను, నీవు తిరస్కరించిన జీవమగలిగిన దేవుని నామం పేరట నీ మీదకి వస్తున్నాను. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. ఈ దినమున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను తెగవేస్తాను, చంపుతాను, నీ కళేబరాల్ని ఆకాశ పక్షులకి ఆహారంగా వేస్తాను అన్నాడు. ఈలోపు యుద్ధభూమిలోనికి ఈ ఫిలిస్తీన్ల సర్దారుడు గొల్యాతు చూస్తుంటే ఈ బొడ్డోడు కనబడ్డాడు. ఒరే బొడ్డోడా, నీ మాటలకి నీకు అసలు సంబంధం ఏమన్నా ఉందంటరా? రే, ఓ చిన్న కర్ర పట్టుకొచ్చి నన్ను చంపేసి నా మాంసాన్ని ఆకాశ పక్షులకి వేసేద్దామనే అని రకరకాలుగా మాట్లాడితే, లేదు నేను వస్తున్నాను కాసుకో అన్నాడు. దావీదు వస్తున్నాడు, అటు గొల్యాతు వస్తున్నాడు. అంతే, సంచిలో చెయ్యేశాడు, ఒక రాయి తీసుకున్నాడు, వడిసెలో పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. విచిత్రమైన మాట చెప్తాను చూడండి. అక్కడ దావీదు స్వరకార్యం జరిగించాడు, శత్రువును మాత్రం దేవుడు ఎలా అణగదొక్కాడో చెప్తాను చూడండి. రాయి వెళ్ళి ఖచ్చితంగా గొల్యాతు నొసట తగిలిందండి. నొసట తగిలింది. తగిలినప్పుడు ఎలా పడాలంటే, ఎట్లా పడింది కనుక ఫోర్స్గా ఎట్లా వచ్చి కొట్టింది కనుక రాయి ఎట్లా పడాలి, ఎట్లా ఎలకిలిగా పడాలి. కానీ ఈ యొక్క గొల్యాతు ఎలా పడ్డాడని రాస్తుందంటే బైబిల్లో బోరలు పడ్డాడంట. ఎట్లా పడ్డాడు ఏంటో తెలిసి ఇక్కడ రహస్యం. దావీదు రాతి దెబ్బ గొల్యాతు నొసట కొట్టే సమయం కోసం దేవుడు కాచుకొని ఉన్నాడు. దావీదు విసిరినటువంటి ఆ రాయి ఎప్పుడైతే గొల్యాతు నొసట అట్లా పడిందో, ఆల్రెడీ గొల్యాతు వెనకాల దేవుడు నిలబడ్డాడు. గొల్యాతు వెనకాల దేవుడు నిలబడ్డాడు. ఆ దెబ్బ కొడతంతోనే దేవుడు ఏం చేశాడంటే గొల్యాతుని అలా ముందుకు దోసేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా మాటనండి, దేవుని వలనే దావీదు ఆ గొల్యాతుని చంపగలిగాడు, సంహరించగలిగాడు. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట, దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై అతని చేరబోయి అతని కత్తితోనే అతని తల తెగనరికి, ఒక చేతిలో గొల్యాతు కత్తి, ఒక చేతిలో గొల్యాతు తల పట్టుకుని ఈ బుడతడు, ఈ పొడుచువాడు, ఈ బాలుడు యెరూషలేము పురవీధుల్లో నడిచి వస్తుంటే ఇక కేకలే కేకలు,
కేకలే కేకలు, జయము 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 అని ఇశ్రాయేలు వారు, యోధా వారంతా కేకలేశారు. అంత విజయానికి, శత్రువుని అణగదొక్కేయటానికి, శత్రువులను అణిచివేయటానికి కారణం ఏంటంటే దేవుని వలన. అందరు చెప్పండి గట్టిగా. యుద్ధం ఎవరిదని చెప్పాడు? ఎవరి పేరిటని మీదకి వస్తున్నానని చెప్పాడు? విచిత్రం అది. అక్కడ మనకి దావీదు ఒడిశల, దావీదు రాయి, యుద్ధభూమిలో దావీదు పోరాటం కనబడుతుంది. కానీ పరోక్షంగా పోరాడింది, పరోక్షంగా శత్రువులను అణిచివేసింది, పరోక్షంగా శత్రువుల మీద జయమిచ్చింది మాత్రం జీవము కలిగిన దేవాది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు నమ్మండి, మీ ద్వారా దేవుడు ఈ మాసంలో శూర కార్యములు జరిగించునుగాక. శత్రువుల మీద దేవుడు జయం అనుగ్రహించునుగాక. మీ చేతులతోనే శత్రువులను మీరు అణగద్రొక్కుదురుగాక. శత్రువులంటే మనుషులు కాదండి. శత్రువులంటే మనుషులు అనుకునేరు మీరు. శత్రువులంటే మనుషులు కాదు. శత్రువులంటే రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కీడు కావచ్చు, నష్టాలు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు. మనం పోరాడేది సాతానుతో, సాతాను చేత ప్రేరేపించబడే సాతాను అనుచరులతో. కాబట్టి ఈ యుద్ధ భూమిలో శూర కార్యాలు జరిగించేది మనము. ఆ కార్యాలు జరిగించడానికి మనకి కృపనిచ్చి, ధైర్యపరిచి, మన యుద్ధ భూమిలో ప్రత్యర్థులతో పోరాడటానికి నిలబెట్టేది మాత్రం మనం ఆరాధిస్తున్న మహిమగల దేవుడు. దేవునికి స్తోత్ర. 5 మాటలు గుర్తుపెట్టుకోండి. సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడ్డారు. మీరు, మనము ఆశీర్వదించబడుదముగాక. దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు, వారు నానాటికి ప్రయాణం చేసి బలాభివృద్ధి పొందుతారు. వారిలో ప్రతివారు సియోన్లో దేవుని సన్నిధిలో కనబడతారు. ఫరో వలన కలిగే బలంతో బలపరుచుకున్న వాళ్ళు అవమానపరచబడతారు, సిగ్గుపడతారు. ఫరో నీడను ఆశ్రయించకూడదు. ఫరోను ఆశ్రయించడానికి ఐగుప్తు ప్రయాణం చేయకూడదు. మన ప్రయాణం నూతన యెరూషలేం, మన ప్రయాణం పరమసియోన్, మన ప్రయాణం పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే మనకి బలం కావాలి. ఆ బలాన్ని నడికట్టుగా, ఆ బలాన్ని వస్త్రంగా ధరించుకొని రాబోయే కాలం విషయమై నిర్భయంగా, సంతోషంగా బ్రతుకుదాం. 3వదిగా, దేవుని వలన మనకి ఐశ్వర్యము, గొప్పతనము, ఘనత కలుగుతుంది. మన వృద్ధాప్య దశలో మనము ఐశ్వర్య ప్రభావాలు కలిగి విశ్వాసముతో దేవుని యొక్క వడిలో మనం కన్నుమూయాలి, నిత్య మహిమలోనికి చేర్చబడాలి. 4వదిగా, అద్వితీయ దేవుని వలన మనకి మెప్పు, ఘనత, మహిమ, సమాధానం, నిత్య జీవం కలుగుతుంది. 5వదిగా, దేవుని వలన మనము శూర కార్యాలు జరిగిస్తాము. దేవుని వలన మనము మన విరోధులందరినీ అణిచేస్తాం, మన మీదకి లేచేవారిని అణగదొక్కేస్తాం. అత్యధిక విజయోత్సవాలతో దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక. మూలవాక్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని వలన మనకు దయచెయ్యబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికమైన ఆత్మను కాక దేవుని ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వలన దయచెయ్యబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లోక సంబంధమైన ఆత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ కాదు, బలహీనమైన ఆత్మ కాదు, సాతాను సంబంధమైన ఆత్మ కాదు, అపవిత్రాత్మ కాదు, బలమైన ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మ, వాగ్దానం చేయబడిన ఆత్మ పొంది దేవుడు మనం సిద్ధపరిచిన వాటిని మనం తెలుసుకుని, వాటిని పొందుకొని, అనుభవించి ఆనందముతో ఆ యొక్క గమ్యస్థానం చేరుకొందముగాక.